అమరావతికి చట్టబద్ధత వచ్చిన ఆనందంలో ప్రజలుంటే దాన్ని డైవర్ట్ చేసేందుకు జగన్ కుట్ర పన్నుతున్నారని మంత్రులు ధ్వజమెత్తారు. కుట్రలో భాగంగానే మావిగన్ పేరును తెరపైకి తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల మతాల మధ్య జగన్ చిచ్చు పెడుతున్నారని మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 3 రాజధానులను వదిలేసి మావిగన్ పేరు ప్రతిపాదించిన జగన్ పైకి ఉత్తరాంధ్ర వైసీపీ నాయకులు ప్రజలు చీపుర్లు కర్రలతో దండెత్తాలని పిలుపునిచ్చారు. 5 ఏళ్ల పాలనలో రాయలసీమకు జగన్ ద్రోహం చేశారని మంత్రి జనార్దన్ రెడ్డి విమర్శించారు. అందుకే ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. ఇప్పుడు తన కరపత్రికను అడ్డు పెట్టుకుని రాజధానిపై కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 50 రాజకీయ పార్టీలు సపోర్ట్ చేసే ఫస్ట్ టైం ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి బిల్లు అమరావతి రాజధాని బిల్లు. ఈ బిల్లుని నిస్సిగ్గుగా నువ్వు ఈరోజు వ్యతిరేకించి వాకౌట్ చేశావంటే అసలు నీకు ఈ రాష్ట్రంలో ఉండే అర్హత ఉందా అని చెప్పి నేను అడుగుతున్నా. కొత్తగా నిన్నలేదు మొన్న ఒక కొత్త పేరు తీసుకొచ్చాడు, మావిగన్. అసలు ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నాయకులు, రాయలసీమలో ఉన్న నాయకులు కర్రలు చీపుర్లు పట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఇంటి మీద పడాలి. మీకేమాత్రమైనా సీము నెత్తురు సిగ్గుంటే నిన్నటి వరకు 3 రాజధానులని చెప్పారు. మీరు కూడా మమ్మల్ని అందరినీ విమర్శించారు. నిన్న మావిగన్ మాట్లాడితే ఎందుకు నోరు మూసుకొని ఉన్నారు? ఉత్తరాంధ్రలో వాళ్ళు, రాయలసీమ వాళ్ళు. ఏమైంది ఉత్తరాంధ్ర రాజధాని? ఏమైంది రాయలసీమలో ఉన్నటువంటి లీగల్ రాజధాని? మీరు అడగాలా లేదా? మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక నాయకుడంటే దానికి మీరు తానా తందానాలంటే ప్రజల అమాయకులా? నేను రాత్రి ఆలోచించాను, ఏంటి కొత్తగా ఈ మావిగన్ తీసుకొచ్చాడంటే కుట్రలో భాగంగానే ఈ పేరు తీసుకొచ్చాడు. మొన్న రాజ్యసభలో, లోక్సభలో జరిగినటువంటి బిల్లు 5 కోట్ల మంది ప్రజలు సంబరాలు చేసుకున్నటువంటి సమయంలో కొత్తగా ఒక పేరు తీసుకొచ్చి డైవర్షన్ చేయాలని కుట్రతోనే ఈ పేరు తీసుకొచ్చి దీనికి కొంతమంది తానా తందానాలు అంటున్నారు. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఇష్టం లేకపోయినా అధికారాన్ని చేయాల్సి పెట్టావు కదా, ఏం చేసావు? ఆ రోజు నీకు మావిగన్ గుర్తులేదా? అంటే ఈరోజు 5 కోట్ల మంది ప్రజలు చక్కగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. 12 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ప్రతి ఒక్కరూ సంబరాలు జరుపుకుంటుంటే మళ్ళీ మీ కుటుంబం యొక్క నైజం బయట పెట్టి మళ్ళీ ప్రాంతాల మధ్య తగు పెట్టాలని, కులాల మీద తగు పెట్టాలని నువ్వు ఈ ప్రయత్నం చేస్తున్నావే, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. నేనేదో మాట్లాడడం కాదు, ప్రజలు ఆలోచన చేయాలి. ప్రజలు తిరగబడకపోతే, ప్రజలు ప్రశ్నించకపోతే ఇటువంటి రాజకీయ పార్టీలు ఉంటే మన రాష్ట్రాన్ని ఒక్క నిమిషం కూడా ముందుకు తీసుకెళ్లామని చెప్తుంది. అటు పరిశ్రమలు వచ్చినా కానీ, ఈరోజు ఇరిగేషన్ ప్రాజెక్టులు వచ్చినా కానీ, ఏది తీసుకున్నా కానీ కూడా ఘనత ఒక్క చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది తప్ప నువ్వు ఏ రాయలసీమ నిజమైన ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా చెప్తా ఉన్నా. నీకు భ్రమించి మాట్లాడుతూ ఉన్నావు. ఎక్కడ చూసినా కానీ కూడా ఆ రోజుల్లో సైకో మాదిరిగా మాట్లాడితే ప్రజలందరూ కూడా ఈ సైకో మాకు వద్దు, ఈ సైకోతో మేము విడిపించుకోవాలని చెప్పి ప్రజలందరూ కూడా, రాయలసీమ ప్రజలందరూ కూడా తీర్పిచ్చి నిన్ను కేవలం 6-7 సీట్లకు పరిమితం చేయడం జరిగింది. భారతదేశ చరిత్రలో అన్ని ఏ విషయాన్ని కూడా ఏకతాటి పైకి వచ్చి అందరూ కూడా బలపరిస్తే నువ్వు ఒక్కడివే మళ్ళీ నేను బలపరచడం లేదు అని చెప్పి చెప్తా ఉన్నాం. అంటే నిత్యంలో ఏదో ఒక బట్ట కాల్చి మొహాన పడేస్తే ప్రజలు దాని మీద చర్చ జరగాలి. ఆ చర్చలో ఏదో చెప్పుకుంటున్నారు పెద్దగా అని చెప్పి నీ కరపత్రికను అడ్డం పెట్టుకొని నీ కరపత్రిక ద్వారానే నువ్వే క్వశ్చన్ వేసుకుంటావు, నువ్వే ఆన్సర్ చెప్తావు, మళ్ళీ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తూ ఉన్నావు. కానీ నీ మాటలు వినేది కూడా లేదని చెప్తా ఉన్నా. వైఎస్ఆర్ పార్టీని నమ్మే పరిస్థితిలో లేరు. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, ఇరిగేషన్ ప్రాజెక్టులు, ఇండస్ట్రీస్ని ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. వాటికి న్యాయం చేయాలంటే మాతోనే అవుతుంది కానీ ఇట్లా కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.